ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం రైతులకు నీళ్లు లేవని, రైతులకు నీళ్లు ఇవ్వడం చేతకాదా అంటూ వారిని హరీష్ రావు ప్రశ్నించారు. వరదలో నష్టపోయిన రైతులకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. గత సంవత్సరమేమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ సంవత్సరమేమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది. ఎట్లా ఉందంటే ఒకవైపు వరదల్లో నష్టం, ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళందక పంట నష్టం, ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా దగా, కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగబగ, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఓ రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి. కింద 2.5 లక్షల ఎకరాల పంట ఉన్నది, ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే 3.5 లక్షల ఎకరాల పంట, కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు. ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు పట్టింపు లేదు, అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది, దాన్ని పక్కకెళ్ళే పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ, కన్సర్న్ కానీ